ఆహా, ఒక్కసారి మటన్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్లో నో కాంప్రమైజ్. చాలా చిక్కటి గ్రేవీతో మస్తు అంటే మస్తు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జిందగీ ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ కోసం చాలా ఫ్రెష్ మీట్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. దీనికోసం మనం ఇప్పుడు హోమ్ మేడ్ మసాలా అయితే తయారు చేసుకుందాం. ఒక 5 ఎండుమిర్చి, మిరియాలు, లవంగాలు, బగారా ఆకు, స్టార్ పువ్వు ఒక 3, ధనియాలు, సాజీర వేసుకొని కాస్త మాడిపోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకొని కాస్త చల్లారాక దీన్ని మిక్సీలో వేసి పొడి పట్టేసి కట్ చేసిన 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో సాస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కేజీకి సరిపోను ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర, మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. 2 నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాస్త వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్లో వేగాక ఇందులోకి మనం తెచ్చుకున్న 1/2 కేజీ మటన్ అయితే వేసేసుకోండి. మొత్తం కలిపెట్టుకొని కాసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇందులో 1 కప్పు టమాటో ప్యూరీ వేస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ మటన్ ఒక 50% పైన ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని దానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఒక 5 మినిట్స్ అయితే అలానే ఫ్రై చేసుకోండి. దానివల్ల ముక్కకి మన మసాలా, కారం, ఉప్పు ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది. దాని తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మటన్ బాగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఒక 70% ఉడికే వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. వావ్, మన కర్రీ అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ మన కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా పొడి వేసుకుందాం, ముందుగా పట్టి పెట్టుకున్నది. ముక్క విరగకుండా కాస్త అటు ఇటు బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మటన్ ఎంత బాగా ఉడికితే అంత మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత బాగా అయితే ఉడికిపోయింది. అంటూ కూడా సరిపోతుంది ఇక్కడ వరకు. ఫైనల్ టచ్గా కాస్త కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ వస్తుంది దీనివల్ల. చూసారు కదా, మనకు ఇంత సింపుల్గా చాలా టేస్టీ మటన్ కర్రీ చిటికలో అయిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా పాసిబుల్ ఉన్నప్పుడు. ఈ వీడియో మీకు కాక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మన జిందగీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.